ఈరోజు చిరస్మరణీయమైన రోజండి. ఎందుకంటే ఈరోజు ఒక లెజెండ్ పుట్టినరోజు. కోట్లాది మంది అభిమానులున్న మాజీ ప్రెసిడెంట్, ఇస్రోలో పనిచేసిన అను మేధావి, ప్రెసిడెంట్ స్టూడెంట్స్ వెన్ను తట్టి ప్రోత్సహించిన జ్ఞాని, భారతరత్న పురస్కారం అందుకున్న శాస్త్రవేత్త, ఆయనే మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు ఆయన గురించి చెప్పుకుందాం. నీతి నిజాయితీలకు మారుపేరు, జ్ఞాన పరిశోధనలకు మరో రూపం, జాతికే జీవితాన్ని అంకితం చేసిన సర్వత్సంగ పరిత్యాగి ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన క్షిపణి శాస్త్రవేత్త మాత్రమే కాదు, గొప్ప ఫిలాసఫర్ కూడా. ఎంత గొప్ప పేరు ప్రతిష్టలున్నా సాధారణమైన జీవితాన్ని గడపడానికే ఆయన ఇష్టపడ్డారు. దేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన అబ్దుల్ కలాం మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. సరైన వస్తువులు లేకున్నా కష్టపడి చదువుకున్నారు. చెన్నై ఎంఐటీలో పట్టా పొందాక ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా చేరి ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలను సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. అగ్ని క్షిపణి, పృథ్వీ క్షిపణుల్ని అభివృద్ధి చేయడంతో మిసైల్ మ్యాన్గా పేరు గడించారు. పోఖ్రాన్ 2 అణుపరీక్షల్లో మార్గదర్శకం చేశాక రక్షణ మంత్రికే సలహాదారుగా మారారు. We are delighted to inform all of you that the mission 100% successful. సాంకేతిక రంగంలో అబ్దుల్ కలాం చేసిన కృషి ఫలించి రాష్ట్రపతి పదవి వరించింది. కలాం ప్రథమ పౌరుడి స్థానంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల వ్యక్తిగానే మెలిగారు. విద్యార్థులకు ఎన్నో జీవిత పాఠాలు చెప్పేవారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు రాసి యువతను ప్రగతి పదం వైపు నడిచేలా ప్రోత్సహించారు. కలాం సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలు ఇచ్చి సత్కరించింది. ఏపీజే అబ్దుల్ కలాం శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి, శాంతి కాముకుడు, మానవతావాది కాబట్టే వ్యక్తిగత జీవితాన్ని క్రమశిక్షణతో గడిపారు. ప్రపంచంలో భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా ఎదగాలని కలలు కనడమే కాకుండా ఆ దిశగా నిత్యం కృషి చేశారు. హృద్రోగుల కోసం ఓ స్టంట్ని అభివృద్ధి చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడం కోసం కొత్త టాబ్లెట్ని రూపొందించారు. రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన అబ్దుల్ కలాం 84 వయసులో గుండెపోటుతో మరణించారు. షిల్లాంగ్ ఐఐఎంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. తమిళనాడులోని పెయ్ కరుంబు గ్రామంలో కలాం స్మారక చిహ్నం ఉంది. ఆయన పనిచేసిన రాకెట్లు, క్షిపణుల ప్రతిరూపాలను ప్రదర్శనలో ఉంచారు. కలాం జీవిత విశేషాల్ని తెలిపేలా వందలాది చిత్రపటాల్ని ఉంచారు. ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థులు కలాం గ్యాలరీని సందర్శించి స్ఫూర్తిని పొందుతూ ఉంటారు. అందుకే అబ్దుల్ కలాం పుట్టినరోజుని వరల్డ్ స్టూడెంట్స్ డేగా జరుపుకుంటున్నారు.